హలో అండి, హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మహాశివరాత్రి అంటే పిల్లలు కూడా చెప్తున్నారండి. ఇప్పుడు లేచామండి, టైం 8:09 అవుతుంది. మార్నింగ్ లాగు పిల్లలు పొద్దునే లేచారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, హోంవర్క్ రాసుకుంటున్నారు. చూడండి, ఈరోజు సెలవు వచ్చిందని నిన్న హోంవర్క్ రాయమంటే రాయలా, పొద్దున లేచి హోంవర్క్ రాసుకుంటున్నారు. అలాగే మేడం గారు ఏం చేస్తున్నారో చూపిస్తాను, చూడండి. హాయ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు మేడం గారు? ఆడుకుంటున్నా, గురిగిలు వేసుకొని. అయ్యో, మీ చిన్నప్పుడు అంతే ఆడుకున్నాం తెలుసా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటో వీడియోలు అంటే చిరాకు వస్తుంది బాబు, ఎందుకో చూడరు ఏమో. అసలు ఏమి లేని వీడియోస్ బాగా చూస్తారు, కంటెంట్ ఉంది. నాకెందుకు తీయాలనిపించట్లేదండి, ఎందుకంటే వచ్చేసింది అసలు వ్యూస్ అనేది ఏమీ లేకుండా. ఇవి ఉన్నాయి. అవును తల్లి, ఏంటి తల్లి? ప్యాన్. ఏంది అంత ఉన్నాయి? 2 రోజులు 3 రోజులు ఏంది కొంచానికే క్యారేజ్లో అవన్నా? కొంచెం సామాన్ అంటే 2-3 రోజులు అంటే పూటకి ఇన్ని తవ్వుతున్నావా? పూట రోజుకొచ్చి 3 సార్లు తవ్వుతుంటే మా వారు ఎటకారాలు చేస్తున్నాడు. ఇంట్లో ఉండట్లేదుగా, ఈరోజు సెలవు కాబట్టి ఇంట్లో ఉన్నా కాబట్టి తెలుస్తుంది. అదే మరి, ఇలాగ రోజుకి వచ్చి 3 సార్లు కడుగుతుంటే ఎటకారాలు చేస్తున్నాడు. ఆ చూపుకు అర్థమైంది. పడతావా ఇప్పుడు? టిఫిన్ రాగి జావ కాచి చూపిస్తా. సెలవు దొరికింది, ఖాళీగా ఉన్నాను కాబట్టి. టీ తాగామండి ఇప్పుడే, నేనే పెట్టాను టీ. ఇది టీ పెట్టాను, మా వారు తాగారు. టీ నువ్వు పెట్టావా? అదే అనుకున్నారు అందరూ. నిన్నంతా ఏం చేశానండి, నిన్నంతా పని కదా, నిన్నంతా పని చేసిందంట. కింద అది మంటే వీడియో తెలియదు కానీ నా పనులు నేను ఉన్నాను, నీ అమ్మాయి పనులు అమ్మాయి ఉంది. ఇది మొత్తం క్లీన్ చేసింది, సెల్ఫ్లు గిల్ఫ్లు మొత్తం సర్ది కింద దాని ఏమంటారు పేపర్లు, ఆ పేపర్లన్నీ వేసి మొత్తం తీసేసింది. కాకపోతే సరుకులు ఏం లేవు, కనబడట్లేదు. ఏంది అరుస్తున్నారు? అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఒకసారి తీసుకొచ్చి పక్క వచ్చి కూర్చో. సరే కూర్చొని రాసుకోండి, రాసేయాలి మొత్తం. బర్త్డే వస్తుంది కదా, మరి ఏంది స్కూల్లో ఏదో పంచిద్దంట. రాలేదు, ఇంకా 2 రోజులు ఉన్నాయి. 2 రోజులే ఉందండి, రేపు ఎల్లుండే ఉంది. చూద్దాం. ఏదో పెన్సిల్స్ ఏదో పంచిద్దంట. మేడంకి ఫోన్ చేసి ఎంత మంది ఉన్నారో క్లాస్లోని అడగాలి. సరే అడుగుదాం, అడిగి తీసుకొచ్చేసి పంచాలి. సరే.
ఇదిగోండి ఫ్రెండ్స్, నేను నిన్న బెడ్షీట్లు అన్నీ మార్చాను, చూపించే ఉంటారు కదా మా వారు. ఇదిగోండి షింక్ కింద కూడా ఇలా క్లీన్గా ఇలా పెట్టాను. ఇక్కడ పెను అన్నీ తీసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి కింద పేపర్స్ అన్నీ వేసాను. చెప్పాను కదా వారానికి ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి. ఇదిగోండి ఇలాగా నిన్న క్లీనింగ్ పెట్టాను. మరి పద్దాక క్లీనింగ్ పెడతా ఉంటే వీడియోలు కూడా మీకు బోర్ వచ్చిద్దని నేను క్లీనింగ్ చేసే వీడియో నేను తీయలేదు. ఇదిగోండి ఇదిగోండి వేసా, నిన్న సోఫా కవర్స్ వేసాను. ఇదిగోండి బెడ్షీట్. మా వారు తిడతా ఉంటాడు, ఏంది నీకేమన్నా పిచ్చా, ఎందుకు ఆ రకంగా సర్దుతూ ఉంటావు, ఊరికే మారుస్తూ ఉంటావు అని చెప్పేసి. కానీ నాకు మాత్రం అలానే ఇష్టం. ఇప్పుడు మా వారు ఏం చేస్తున్నారో చూపిస్తా. నేను గిన్నెలు కడుగుతుంటే చూపించాడు కదా, ఇప్పుడు నేను మీకు ఏమండి ఇదిగోండి మా బెడ్షీట్ నిన్న వేసాను. మా వారు తిట్టుకుంటా ఉంటాడు, ఏమండి నా గురించి ఒకటి చెప్పవే, ఈ మార్చడాలు తుడవడాలు గురించి మార్చు. ఎంత కోపం మార్చేసిద్దండి, చిరాకు కుట్టేసింది. 2 రోజులు ఒకసారి మార్చుతాను. సరే మార్చిద్దా, మార్చుని కూర్చోబెట్టింది. నేను నా వల్ల కాదంట. కాదండి, అంత పని చేసుకుంటున్నాం, కొంచెం బెడ్షీట్ వేస్తే ఏమైద్దండి. నిన్న అంత పని చేసుకున్నాను, బెడ్షీట్ మార్చమని చెప్పాను అంతే. నేను బాత్రూంలో అవన్నీ కడుక్కున్నాను. 3 రోజులకి ఒకసారి ఎప్పుడు మార్చానండి, మరీ చెయ్యకు. 3 రోజులకి ఒకసారి మార్చానా నేను? సరేలే కానీ ఎటకారం ఎక్కువైపోయింది. అయిపోయిందా హోంవర్క్? జల్లేస్తాను, బ్రష్ చేస్తే తిందూరు. వాటర్ కారుతుంది చూడండి, ఇక్కడ మోటార్ నీళ్ళు ఇక్కడ ఆరిద్ది. నిన్న అదిగోండి బెడ్షీట్లు కానీ టవల్స్ అన్నీ ఇదిగోండి అన్నీ నిన్న మిషన్లో వేసాను, అయిపోయింది. ఇంకా తడి ఉంది, ఆరాలి. మధ్యాహ్నం ఆరిపోతే మడత పెట్టేస్తాను. వీళ్ళిద్దరూ హోంవర్క్ రాయడం కంటే తిట్టుకోవడం ఎక్కువ. నేను పట్టుకున్నానంటే మాత్రం మామూలుగా ఉండదు, మీ ఇద్దరికి చెప్తున్నా. ఇదిగోండి ఫ్రిడ్జ్ కవర్ అన్నీ, అందుకే తెగ తిట్టించుకుంటాను మా వారి చేత. నేను తెగ తిట్టించుకుంటాను. వాటర్ క్యాన్ పెట్టడానికి ప్లేస్ దొరకలేదండి. ప్లేస్ మాత్రం ఉండట్లే వంటగదిలో. ఈ వాటర్ క్యాన్లు ఏంటంటే అక్కడ పెట్టడానికి ట్రై చేశాను, కానీ మళ్ళీ తీయడానికి అన్నిటికి ఇబ్బంది అయితేనే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను. ఈ మిక్సీ అనేది నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. చెప్పాను కదా గిఫ్ట్ వచ్చిందని, ఇంట్లోకి వచ్చినప్పుడు గృహప్రవేశానికి బుడ్డిది ఉంది కదా, వాళ్ళు ఇచ్చారు. ఇదిగోండి ఇది ఇంతవరకు నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే వాడాలనిపించట్లా, దాచుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేది సమ్మరే కదా, దీంట్లో జ్యూస్లు అవి చేద్దామని నెక్స్ట్ మంత్ నుంచి అనుకుంటున్నా. చూడాల ఎలా ఉందో. క్లీన్ చేసి అక్కడ పెట్టడమే కానీ ఇంతవరకు వాడలేదు. దీంట్లో బాటిల్ ఇచ్చారండి, అస్సలు ఎంత బాగుందంటే, గట్టిగా క్వాలిటీ ఎలా ఉందంటే అంత బాగుంది. బాటిల్ అయితే సూపర్ ఉంది. అది వాడాలి సమ్మర్కి. ఏది పిండి? పిండి వద్దు, మామూలు అన్నాను కదా రాగిది. అదిగో పైన ఎల్లో కలర్ డబ్బా ఉంచుడు దాని వెనకాల, అది రాగి పిండి. మిక్స్డ్ది కూడా ఉంది. మిక్స్డ్ రోజు తాగుతున్నాం, ఈరోజు రాగి మామూలుగా రాగి పిండితో తాగుదాం. లైట్ ఇవ్వండి, బెడ్షీట్ వేసేసాడు. వస్తున్నా, ఒక నిమిషం. పిలుస్తూనే ఉంటాడు. కొన్ని బట్టలు ఉన్నాయి, తీసుకెళ్ళి బట్టల మిషన్లో వేసేయాలి. ఇప్పి ఇక్కడ పెడతారు, ఎవరు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ చేయరు. ఆపండి గోలా. జుడును గిన్నెలు కడుగుతాం, మళ్ళీ వీడియో తీద్దురా అని చేసరికి నేను అటు వెళ్ళిపోయాను. రాగి జావ కాయడంలో మా ఆయన చాలా ఫేమస్ అండి. టీలో రాగి జావలోని మా వారు మంచి ఫేమస్.
ఇంట్రెస్ట్గా చేస్తాడు పని కదండి. ఏయ్ చాలా ఇంట్రెస్ట్. నీకు రాదు అవును. ఏమేదండి ముందు కలిపి పెట్టుకోవాలి కొంచెం కప్లో. అందరికి తెలుసండి ఇది. అంటే మగవాళ్ళకి చెప్తున్నావా అంతేనా? తెలియని వాళ్ళకి చెప్తున్నా. నీలాంటి మూర్ఖులు కాదు. ఓకేనండి. నాకు మంచి పేరు పెట్టు. ఎప్పటి నుంచో పెట్టమంటే పేరు పెట్టలా. మూర్ఖురాలు బాగుందండి మా అమ్మ పెట్టిన పేరు కంటే. గడ్డలు లేకుండా కలిపేసుకోవాలండి ముందు. అసలు ముందు వాటర్ పెట్టావండి పొయ్యి మీద నువ్వు? పెడతామండి. ముందు అది పెట్టేసి కదండి కలపాలి. నేను వెరైటీ చేస్తాను. అవునులే, అందుకే నీ పేరు వెరైటీ. వెరైటీ మనిషి. నేను మూర్ఖురాలు అంతే. చిన్న గ్యాస్ వెలిగించేసి ఇప్పుడు వాటర్ పోస్తున్నాడు. సూపర్ బాస్ మీరు. ఒకటి మీరు కూడా లెక్క పెట్టండి అందరూ. 1 2 3 అంట 4 చాలు. ఇప్పుడు అది బాగా మరిగిన తర్వాత అది పోసేస్తావా? బెల్లం వద్దు. నా వరకు బెల్లం. మేము ఉప్పు వేసుకుంటాం, మాకు వద్దులే. సరే ఇది కాగిన తర్వాత అది వేసేస్తాడంట. నేను నా మిగతా పని చేసుకుంటాను వెళ్ళి. ఇదండి అయిపోయింది. ఇంకా ఇల్లు ఉడవాలి. రాయి కాసావా? నేనే కాసానండి కష్టపడి. ఒక్కసారి పైన ఓవర్ యాక్షన్ వేస్తాడు వీడియో కోసం కలపడం అనేది. అన్నీ నేనే చేసేది. టీ కూడా నేనే పెట్టేది. వాళ్ళిద్దరికి ఇందాకటి నుంచి చెప్తున్నా బ్రష్ చేయండి తలదూతానని చెప్పి. నాకు పని ఉంది, వంట ఇల్లు ఉడ్చుకోవాలి, చాలా పని ఉందంటే వాళ్ళు రావట్లే. నాకు మహా కోపం తెప్పిస్తున్నారండి చెప్తున్నా. చిరాకు పుడుతుంది. లేండి అమ్మాయి అంటే లేండి తర్వాత ఆడుకుందా నిసి. ఏంటి హోంవర్కా? మా వారు చేసే పని ఎలా ఉంటుందంటే అండి, చేస్తున్నాను అంటాడు. పొంగిపోయిందండి మొత్తం. గ్యాస్ అంతా కింద అంతా పొంగిపోయింది. మేము చేస్తున్నాం అంటారు కానీ వీళ్ళు తర్వాత చాకిరి మనకి. ఇదంతా ఇప్పుడు దాకా క్లీన్ చేశానండి బాబు. ఇప్పుడు దాకా మొత్తం కింద అంతా ఎలా పొంగిపోయిందంటే మొత్తం పొంగిపోయింది. క్లీన్ చేశాను ఇప్పుడు దాకా. క్లీన్ చేసి మళ్ళీ గ్యాస్ మీద తీసి అన్ని కడిగి మళ్ళీ గ్యాస్ మీద పెట్టా. ఎవరైనా మరీ ఇది పెద్ద పొయ్యి అండి. ఎలా వస్తుందంటే మంట మీకు చూపిస్తాను. అసలు అలా వచ్చేసిద్ది. 1-2 నిమిషాలు కూడా ఉండదు, పొంగిపోయిద్ది. పొయ్యి అనేది బాగా వస్తుంది ఫాస్ట్గా. అలా పెట్టి వచ్చేసాడు, మొత్తం పొంగిపోయింది. వీళ్ళ పనులు అలా ఉంటుందండి. మనకు చేస్తారనే కానీ మనకు డబుల్ పనులు పెడతారు మళ్ళీ. అదేదో మనం చేసుకోవడమే మంచిది. మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. ఈరోజు వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు కదా. అంత పెద్దగా వస్తున్నావు, మాకేం వినపడట్లేదు. కోపంతో రగిలిపోతున్నా. ఈరోజు మా ఆయన పిల్లలు అందరూ ఇంట్లో ఉండి నన్ను పొద్దున్న నుంచి వంటగదిలోనే పెట్టారు. సరే ఏం చెప్పు. గోంగూర ఏంటో చేస్తున్నాను తిక్కల్లాన్ని. ఈ గ్లాస్ అండి అది నిమ్మకాయ, అది గోంగూర పచ్చడికి. గోంగూర పచ్చడిలో టమాటా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. అన్నం వండేసాను. ఇవన్నీ మాత్రం ఏందా అనుకుంటున్నారు కదా, ఇవన్నీ పులిహోర కోసం. మొత్తం మొత్తం
డబ్బాలు కడిగే కొన్ని డబ్బాలు మ్మ్. అదే ఆరబెట్టానా వేస్తున్నా. అదో కారం డబ్బా, ఉప్పు డబ్బా అన్ని కడిగా కొన్ని. సరుకులు అయిపోగానే కడుక్కుంటా ఉంటే మనకి జిడ్డు అనేది ఎక్కువ ఉండదు. తర్వాత ఎప్పుడైనా కడుక్కోవడానికి పండగ తింటా ఉంటే టేస్ట్ బాగా ఉంటుందండి. మధ్యలో వంటగదిలో వచ్చి ఇలా మీకు తను పొద్దునండి మా వారిని చూస్తే కోపం వచ్చిందండి నాకు. రాగి జావ చేసేటప్పుడు చెప్పాను కదా మీకు, నాకైతే మామూలుగా కోపం రాలేదు. ఎందుకండి అంతా పొంగిపోయేలా చేశాడు. నువ్వు పెట్టండి ఫాస్ట్లో మాడిపోదా? అయ్యో, దీని నిండా పోసాడు నూనె. ఏం టేస్ట్ లేనట్టు పద్దాక నాకు ఇదొక్కటే ఇష్టం ఈ బాండి. నేను కొంచెం కొంచెం తినేస్తున్నా. తినేసేసే తర్వాత పారుకుంటావు. నూనె పోసుకున్నాం పైన. ఇదేనికి తీసాను నేను ఇప్పుడు. గోంగూర కూడా శుభ్రంగా కడిగి ఇదిగోండి కొత్తిమీర కూడా వేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టుకున్నాము. అంటే నేను మామూలుగా ఏం చెప్పట్లేదు, మీకు చూపించట్లేదు ఏం చేస్తున్నాను. ఇప్పుడు క్లారిటీ ఏం లేదు, ఇంతకుముందు చేశాను కాబట్టి ఒకేసారి చెప్పేస్తాను. ఏంటంటే గోంగూర కొత్తిమీర ఉడకబెట్టుకున్నాను కదా, దీన్ని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 1 గంట ఆయిల్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా బాగా పప్పు గుత్తితో రుబ్బి పక్కన పెట్టేసి దీన్ని మాత్రం మిక్సీలో వేసుకొని కారం మనకి ఎంత కావాలో అంత దీంట్లో కలుపుకుంటాను. ఇంకా అంతే, పచ్చడి రెడీ. ఉల్లిపాయ వేసేస్తా, చిన్న ఉల్లిపాయ వేసేస్తా. పులిహోర, పెరుగు చట్నీ కూడా చేసుకుంటున్నాను ఈరోజు. బా అది చూస్తుంటేనే కలర్ఫుల్కి తినేయాలనిపిస్తుంది. అయిపోయింది, పెరుగు చట్నీ కూడా అయిపోయింది, గోంగూర పచ్చడి కూడా అయిపోవచ్చింది. చేతితో కలిపేస్తావా? కాలిపోతుందా? కాలిపోతుంది కదా. కలిపితేనే టేస్ట్, స్పూన్తో కలపలే. కాలుతుంది కదా మే. కాలన తప్పదు. ఇంత ఇష్టంతో చేస్తున్నావు.